జానకి, నువ్వు అన్నం తిన్నావా? నిన్నే అడిగేది, అన్నం తిన్నావా? ఆకలి చచ్చిపోయింది. అన్నం తినాలన్న కోరిక లేదు, బతకాలన్న ఆశ లేదు. అమ్మా ఆకలి అవుతుందమ్మా, కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా. నా మొగన్ని వంట చేయమంటే చేయకుండానే ఊరిగిపోయిండు. గా ముంగడ గల్లి పోయి అన్నం అడకరాపో, ఇద్దరం కలిసి తిందాం. హలో బాబు, వీడెవడో ఛాన్స్ అయిపోతుంది, నా ఎంబడి పడతాడు. ఏ ఆగు, నువ్వు భయపడకు, టెన్షన్ పడక, ఆగు. నీ చేతిలో ఏమున్నది? బ్యాగ్ ఉన్నది. బ్యాగులో ఏమున్నది? నా మేకప్ సామాన్ ఉన్నది, ఇంకా వాటర్ బాటిల్ ఉన్నది. వాటర్ బాటిల్ తీసి నీ ముఖం మంచి గడుక్కో. కడుక్కున్నా. ఇప్పుడు నీ ముఖం ఆనికి చూపెట్టు. మేడం క్యాబ్ బుక్ చేసిరు మీరేనా? నేనే బుక్ చేసిన. ఓటీపీ చెప్పు మేడం. క్యాన్సిల్ చేయి, నేను రాను. నీ కార్ కలర్ కి నా చీరకు మ్యాచింగ్ లేదు. వాళ్ళు వస్తున్నారు మనం చూడ్డానికి, నువ్వు వాళ్ళ ముందు ఎలా నడుస్తావు? అమ్మా అట్లా కాదు నడవాల్సింది, ఇలా నడువు. అలా ఎలా వచ్చిద్ది అక్క? వాళ్ళు వచ్చాక ఇలాగే నడవాలి. లేదు నేను అందగత్తిని, నేను మందగత్తిని అంటే దౌడ మీ గురించి కాస్త చెప్పొచ్చు కదా. ఫ్యాక్షన్ ఫ్యామిలీలో పుట్టిన ఆ ఫ్యాషన్ గా బ్రతకాలనుకున్నాను. ఇలా సింగిల్ కాస్ట్యూమ్ లో ఫిక్స్ అయిపోతానని అనుకోలేదు. ఇక్కడేమో తెల్లవారి జామున లేవాలి, యోగా చెయ్యాలి, మెడిటేషన్ చెయ్యాలి, దుంపలు తినాలి. ఎంత కారం తిని ఎన్నాళ్ళు అయ్యిందో. అయ్యో ఎన్నాళ్ళు అయ్యిందో, నోట్ల జల వచ్చిందయ్యా. మీరందరూ ఏమి అనుకోకపోతే నేను ఒకే ఒక్కసారి నాకుతానే. వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకుని కాసంత నెయ్యి తగిలించి అలాగా అలాగా కలిపి తింటాము. సంపుత నువ్వు నన్నే చెయ్యలేవురా. అమ్మ నిన్ను కాదమ్మా, నేను ఫోన్ లో మాట్లాడుతున్నా. నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డేకి ఏం గిఫ్ట్ అవ్వాలో అర్థం కావట్లేదురా. ఏదన్నా ఉంటే చెప్పరా. నేను చెప్తే మాత్రం ఇస్తామంటారా? నిజంగా ఇస్తాను రా. అమ్మ మీద నా నంబర్ ఇవ్వు. రాత్రి బియ్యం మూడు తెచ్చి ఇక్కడ పెట్టాను, నువ్వు గాని మాయం చేసావా నాన్న? పొద్దున్న లేవగానే ఆకలేసిందన్నా, తినడానికి ఏమీ లేకపోతే బియ్యం తినేశాను. 12 కిలోల బియ్యం తిన్నావా నాన్న? సభాష్. అయితే ఓ పని చెయ్యి, 10 బిందెలు వేడి నీళ్లు తాగు, లోపల అన్నం ఉడుకు. వస్తే రాయే, టైం అవుతుంది. ఏంటే ఈ డ్రెస్ వేసావు? ఏంటే ఇంత మేకప్ వేసావు? ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అందంగా రెడీ అవ్వాలి కదండి, అందుకే నా పుట్టినరోజుకి కొన్ని డ్రెస్ మా అమ్మ దుబాయ్ నుండి తెచ్చిన మేకప్ వేసుకున్నాను. సరేరా. ఆగండి, మ్యాచింగ్ గాజులు వేసుకుని వచ్చేసాను. వస్తే మనం వెళ్తుంది పెళ్లికి, పేరెంటానికి కాదే, చావుకి. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మీరు ఏ సోప్ వాడతారు? రాహుల్ సోప్. ఏ షాంపూ వాడతారు? రాహుల్ షాంపూ. ఏ పేస్ట్ వాడతారు? రాహుల్ పేస్ట్. ఇదేమైనా ఇంటర్నేషనల్ బ్రాండా? లేదు, రాహుల్ మా రూమ్మేట్, అన్ని వాడే వాడతాను నేను.